సార్ అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖున పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు, పోలింగ్ సరళి గమనించారు. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టారు నిరాశ నిస్పృహలతోటి ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు, అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు, అవి ఆ నీలి పత్రికల్లో వెబ్కాస్టింగ్ హైజాక్ అంట, వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని, చేతుల్లో పెన్ ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటి అందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లు అందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమయ్యా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటర్లు నొక్కుతారయా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ దుర్మార్గపు పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే నిరాశ నిస్పృహలతోటి నోటికొచ్చినట్లుగా అభండాలు వేస్తున్నారు. లోకేష్ బాబుకి వచ్చింది అంటే, లోకేష్ బాబు రావటం ఊళ్ళో అందరికి వచ్చింది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చింది. నీకు లేదా అది సెల్ ఫోన్? నువ్వు నవ్వుతావేంట? సెల్ ఫోన్ సజ్జలా నీ దగ్గర లేదా? ఉంటే ఆ రోజునే వచ్చింది కదా. లోకమంతా కోడే కూసింది ఆ రోజున. మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పడంతో ఆ బూత్లోకి వెళ్ళటం, ఆ బూత్లో ఉన్న పీఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి. ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం, దాన్ని బద్దలు కొట్టడం, అవన్నీ కూడా వీవీప్యాట్స్ అన్నీ బయటపడటం. వీవీప్యాట్ చూశాడు ఆయన. 6 వైసీపీ, 22 టీడీపీ. గంగవెర్రులు ఎత్తాడు ఆయన. ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్, నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది. ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి. బద్దలు కొట్టాడు, బయటపడింది. మెజారిటీ టీడీపీకి వస్తుంది. ఏది అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీ కనపడుతుంది. ఏమి చేయాలో అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా శేషగారి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. బయటకు వచ్చినంత వీడిని వేసేయండి రా చెప్పాడు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇంకా నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట 144 వస్తాయిలే అన్నా అని ఈయనకు చెప్పాడంట. ఏంటి 144 వచ్చేది? ఎక్కడ నీకు 144 వచ్చేది? ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్? ఇంకా ఎవరిని మోసం చేస్తావు అంటే జారిపోతున్నారు అందరు కూడా. కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు, కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండటానికి రావటం లేదు కౌంటింగ్కి. తెలుసా మీకు? అది నేను చెబుతాను. ఆ విలేజ్ కూడా, ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను. ఎందుకు? ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నావు. లేదు, ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా భగ్గుమని మండింది. ఆ రోజున అన్ని
పోలింగ్ బూతుల్లో కూడా ఆ నిశ్శబ్ద విప్లవ గొప్పతనాన్ని చూపించారు. వయసులో పెద్దవాడుగా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజ్యాంగాన్ని అట్లా తిరస్కరించకండి, మీ సొంత రాజ్యం కాదండి అని చెప్పా. విన్నాడా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడ ఉన్న రాత్రి ఎవరో నా ఫ్రెండ్ చెబుతున్నాడు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన రాడండి అన్నాడు. ముందు నాకు అర్థం కాల, ఆయన ఎవరయ్యా అనుకున్నాను. ఆయన ఎవరా అంటే చెప్పాడు, ఆయన రాడండి అంటున్నాడు. ఎవరా చెప్పరా బాబు అంటే ముసిముసి నవ్వులు నవ్వి చివరికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, పోవా ఎందుకు రాడయ్యా, ఆయన ఆస్తులన్నీ ఇక్కడ ఉంటే అక్కడేం తక్కువ ఉన్నాయా అన్నాడు. సరే ఏదేమో నాకు తెలిసి వస్తున్నాడు, ఈజ్ కమింగ్. అతను మావాడు చెప్పింది అబద్ధం. బట్ ఆయన అక్కడేదో పెద్ద బంగ్లా కొన్నారని, అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడని, ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకి గెట్టదని, రేపు 4వ తారీఖు తర్వాత నిర్ణయం తీసుకుంటాడని అన్నారు. అది అతని సొంత విషయం, స్వవిషయం కనుక నేను ఇంటర్ఫియర్ అవ్వను. మా నాయకుడు మాత్రం తిరుగు టికెట్ కూడా నాకు తెలిసి వచ్చేస్తున్నాడు. ఆయన 27వ తారీఖు నైట్, ప్లీజ్ 20వ తారీఖు నైటే మా నాయకుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మా నాయకుడి గురించి మేము వెళ్ళేవారు. మీ నాయకుడు వస్తున్నాడు లేదో మీరు చెప్పాలి, నాకు తెలియదు. అందుకే అడుగుతున్నా, అన్ని రోజులు ఒకలాగా ఉండవు, అన్ని కాలాలు ఒకలాగా ఉండవు. అందుకనే గీత దాటి పరిధి దాటి వెళ్ళొద్దన్న. ఏ పోలీసులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సలాములు కొట్టారో ఆ పోలీసులు లాఠీలు చలిపించి అతన్ని బాధటానికి సిద్ధంగా ఉన్నారు మాచర్లలో. తమ్ముడు నీకు అర్థం అవ్వలేదు కదా, మరలా చెబుతాను నేను. ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో, సెల్యూట్లు చేశారో, అదే పోలీసులు మాచర్లలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇతను వస్తే వీపు వాయ కొట్టడానికి. అర్థమైందా ఇప్పుడు? బొత్స సత్యనారాయణ అనే మనిషి వోక్స్ వ్యాగన్ అని ఉండేది ఇదివరకు, అందులో 11 కోట్లు కొట్టేశాడు. నేను కొట్టేయలేదని అబద్ధం ఆడాడు. అది నేను తీసుకురాను నేను. అది అతని విజ్ఞతకి ఆనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి వదిలేస్తా. చెప్పటానికి ఇప్పుడు ఆయన లేడు, ఈయన చెప్పడు. ఈయన చెప్పినా ప్రజలకు అర్థం అవ్వదు. ఆయన ఏం చెబుతున్నాడు బొత్స, అర్థం కాకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్రమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, కూటమి గెలుస్తూ ఉంది, వైకాపా పలాయనం చిత్తగిస్తుందంటే ఈయనొక్కడే అర్థమే అర్థం కాక. నాకు తెలిసి అతను న్యూస్ పేపర్లో కూడా చదవడట, నాకు తెలిసి చదవలేడట, చదవకూడదట. అతను నోటుకొచ్చి అతను ఒక్కడే మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో. ఇంకా మాట్లాడట్లా, ఇతనెవరు అంబటి మాట్లాడట్లా, రోజమ్మ మాట్లాడలేదు, ఏ రాజయ్య మాట్లాడలేదు, ధర్మాన మాట్లాడలేదు అన్నాడు. పెద్దగా అరుస్తాడండి, నెల్లూరు నుంచి నర్సరాపేటకు వచ్చాడు, అతని పేరండి అనిల్ కుమార్ యాదవ్, పెద్దగా అరుస్తాడు, మంచి గొంతు కురవడది. అతను అరవట్లేదు, ఆ కోడిగుడ్డు మంత్రి అరవట్లేదు. ఇక్కడ బందర్లో ఉన్నాడు, అతను అర్థం అవుతుంది అతని మాట కూడా. పేరుని నాని ఆయన అరవట్లేదు, కొడాలి నాని అయితే గొంతు మోగపోయింది. జోగి రమేష్ ఎక్కడున్నాడో తెలియట్లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత ఎవరన్నా తేలు కుట్టిన తర్వాత ఏం చేస్తారు, అబ్బా నొప్పి అనవలసిందే, వరలరామయ్య అని అనాల్సిందే, జోగి రమేష్ అని అనవలసిందే. కుట్టింది తేలు, ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ తేలు కుట్టి దొంగల్లాగా, తేలు కుట్టిన దొంగల్లాగా నోరు మూసుకొని కాముగా కూర్చున్నారు. బొత్స ఒక్కడే మాట్లాడుతున్నాడు. అయ్యా బొత్స, మీరు కూడా ఎందుకు మాట్లాడకండి, అది నేను చెప్పేది వాస్తవం, మీరు చెప్పేది అబద్ధం. ఓకేనా? థ్యాంక్ యూ.